హాయ్ ఫ్రెండ్స్, మనం ఎస్బీఐలో శాలరీ అకౌంట్ని క్లెయిమ్ చేద్దాం అనుకుంటే ఎవరైనా పర్సన్ డెత్ అవుతే దాని డీటెయిల్స్ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో మన ప్రొసీజర్ అంటే క్లెయిమ్స్ ఎలా అప్లై చేయాలి, ఫామ్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో మనం ముందుగా ఆన్లైన్ ఎస్బీఐలోకి వెళ్ళిన తర్వాత మీరు శాలరీ అకౌంట్ అని కింద చూసారు ఫ్రెండ్స్. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్, మీకు ఎలా ఓపెన్ అవుతుందండి. సో ఈ శాలరీ అకౌంట్స్లో మనం స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలా ఓపెన్ అవుతుంది కదండి. సో ఆల్రెడీ మనం చూసాం. మీరు ఇక్కడ చూస్తే కన్వర్షన్ ఫామ్ ఇది కనిపిస్తుందా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కన్వర్షన్ ఫామ్ హైలైట్ చేసి చూడండి. ఈ కన్వర్షన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఫామ్ అన్నది అవైలబుల్గా దొరుకుతుందండి. సో తర్వాత మీకు కింద యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇది మనకు చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ అంటే 2018, 19, 20, 21, 22, 23 ఇలా ప్రతి ఇయర్కి కూడా మన ఎస్బీఐ వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అవుతున్నారండి. సో మనకి ఇక్కడ చూస్తే కనుక పీరియడ్ ఆఫ్ ఇన్సూరెన్స్ దగ్గర 4th First 2023 నుంచి 3rd First 2024. సో దీన్ని బట్టి ఏంటంటే మనది అప్ టు 3rd First 2024 ఎక్స్పైర్ అయిపోయిందండి. కానీ వీళ్ళ కింద ఇచ్చిన ఇండికేషన్ ఏంటంటే ఎక్స్టెండెడ్ అప్ టు, ఇది చూసారా ఫ్రెండ్స్, ఎక్స్టెండెడ్ అప్ టు 3rd 4, 2024. సో మన పాలసీ అన్నది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అప్ టు 3rd April 2024 వరకు వాళ్ళే మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్. దానిలో కిందకు వస్తే మీరు ఇక్కడ చూస్తే కనుక జనరల్ గైడ్ లైన్స్, PAI అండ్ AI క్లెయిమ్ ప్రాసెస్, క్లెయిమ్ ఇనిషియేషన్, క్లెయిమ్ ప్రాసెస్, డిసేబిలిటీ రిలేటెడ్ ఫామ్ క్లెయిమ్స్. సో మీరు డైరెక్ట్గా చూసుకుందాం అనుకుంటే ఫామ్స్ డౌన్లోడ్ చేసుకుందాం అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దీని మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు ఈ ఫామ్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయండి. సో తర్వాత మనం ఆల్రెడీ నిన్న జనరల్ గైడ్ లైన్స్ చూసాం ఫ్రెండ్స్. తర్వాత ఈరోజు మనం డైరెక్ట్గా Annexure 3 అంటే క్లెయిమ్ ఇనిషియేషన్ అండ్ సబ్మిషన్ ప్రొసీజర్ తెలుసుకుందామండి. సో ఫస్ట్ మనం 2 స్టేజెస్లో ఉందని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ ఏంటంటే మనం క్లెయిమ్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలన్నది 2 స్టేజెస్లో చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇంటిమేట్ చేయాలి. తర్వాత ఇంటిమేట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పేపర్ వర్క్ కంప్లీట్ చేస్తే మనకి టోటల్ 180 days ఇస్తారు ఫ్రెండ్స్, మొత్తం 2 వాటికి కలిపి. సో ఒక్కదానికి 90 days ఉంటుందండి. సో మొత్తం ఈ 180 daysలో మనం కంప్లీట్ చేస్తే వాళ్ళు 15 days ఆఫ్ టైం తీసుకుని మనకి క్లెయిమ్ అమౌంట్ అన్నది సెటిల్ చేస్తారండి. సో దీంట్లో మనం చూడొచ్చు క్లెయిమ్ ప్రాసెస్ Annexure 4 ఇస్తాం మనం. సో ఇది Annexure 3 ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ రైట్ టాప్ మోస్ట్ కార్నర్ చూస్తే మీకు Annexure ఏంటన్నది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మన ఫామ్స్ ఏదైతే ఇది ఆ ఫామ్ మనం తీసుకుని ఫ్రెండ్స్ సో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో దీంట్లో కనుక చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ అడుగుతారు ఫ్రెండ్స్. యాక్సిడెంట్ ఎప్పుడైంది, పర్సన్ పేరేంటి, వాళ్ళు చూసారు ఇక్కడ మీకు మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం 90 daysలో అన్నది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఇప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ అయితే తర్వాత ఫామ్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి కింద క్లియర్గా ఇచ్చే చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్లీ ఫిల్డ్ క్లెయిమ్ ఇనిషియేషన్ ఫామ్ Annexure 4 ఒకటి సబ్మిట్ చేయాలండి. తర్వాత క్లెయిమ్ ఫామ్ డ్యూలీ సైన్ బై క్లెయిమెంట్ అంటే మీ నామినీ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా, వాళ్ళు Annexure 5 సబ్మిట్ చేయాలండి. తర్వాత బ్రాంచ్ వాళ్ళు మనకి Annexure 6 ఇస్తారండి. అలాగే బ్యాంక్ వాళ్ళు నెఫ్ట్ నామినీ కూడా Annexure 7 ఇస్తారండి. అంటే నెఫ్ట్ ఎందుకంటే ఇప్పుడు మీకు అమౌంట్ క్లెయిమ్ చేశారు, మీ అకౌంట్లో డబ్బులు వేయాలి కాబట్టి దాన్ని Annexure 7లో తీసుకుంటారండి. తర్వాత యాక్సిడెంట్ కాబట్టి దానికి FIR ఉంటుంది కాబట్టి FIR కాపీ కూడా వాళ్ళు క్లియర్గా అడుగుతారండి. తర్వాత లీగల్ కాపీ ఆఫ్ పోస్ట్ మార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికేట్, పాన్ కార్డ్స్ ఆఫ్ క్లైమెంట్ అంటే క్లైమెంట్ అయితే ఎవరైతే నామినీ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళది. అలాగే మన అప్లికెంట్స్ కూడా శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళది కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే లీగల్ హెయిర్షిప్ అంటే ఇప్పుడు ఒకవేళ నామినీ సరిగ్గా లేదనుకోండి, అప్పుడు లీగల్ హెయిర్ ఎవరన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుని లీగల్ హెయిర్షిప్ అంటే నాది, మా ఫాదర్ అని, మా మదర్ అని లీగల్ హెయిర్ మన MRO ఆఫీస్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్, అది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత డిసేబిలిటీ క్లెయిమ్స్ కూడా మనం ఇందులో చూడొచ్చు ఫ్రెండ్స్. ఫామ్స్ వచ్చి మనకి
ఇంటిమేషన్కి వచ్చి అనెక్సర్ 4 డిజేబిలిటీ క్లెయిమ్ ఫ్రమ్ అనెక్సర్ 8 మెడికల్ సర్టిఫికేట్, అనెక్సర్ 9లో బ్రాంచ్ సర్టిఫికేట్, అనెక్సర్ 10 డిసేబిలిటీ సర్టిఫికేట్ ఫ్రమ్ యూనిట్ అండ్ అటెస్టెడ్ ఎఫ్ఐఆర్ కాపీ విత్ ఇన్సిడెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఫామ్స్ ఉంటాయి. ఇది ఓన్లీ డిసేబిలిటీ అయితే ఫ్రెండ్స్. తర్వాత యాడ్ ఆన్ కవర్స్, ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టు మనకి యాడ్ ఆన్ కవర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో లైక్ ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజెస్ కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ, సో ఇలాంటివన్నీ కూడా మెడికల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, అంబులెన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫామ్స్ అనేవి మీరు చూడొచ్చు, క్లియర్గా ఇస్తారు. సో ఈ అడిగిన డీటెయిల్స్ అన్నీ అంటే ఇన్వాయిసెస్ కానీ, డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన డీటెయిల్స్ కానీ అన్నీ కూడా మనం అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మీ గైడ్లైన్స్ అండి. సో ఈ గైడ్లైన్స్ కనుక మీరు చూసుకుంటే కనుక మనం ఏమేమి సర్టిఫికేట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అన్న చాలా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వాళ్ళ ప్రూఫ్స్ లైక్ రేషన్ కార్డు కానీ, సో ఇంకా ఏమన్నా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా అంబులెన్స్ ఛార్జెస్కి మనం ఏం సబ్మిట్ చేయాలి. తర్వాత సో ఇది చూస్తే కనుక మీకు చాలా క్లియర్గా మనకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇచ్చారండి. సో ఇక్కడ మీకు క్లియర్గా చూస్తే మ్యాక్సిమం ఇదంతా కూడా క్లెయిమ్ ఇనిషియేషన్కి 90 days, క్లెయిమ్ సబ్మిషన్కి 90 days, టోటల్ 180 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డెత్. ఇది కనుక మనం చెయ్యాలి ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, డేట్స్ అయిపోతే మళ్ళీ కూడా మనకి క్లెయిమ్ యాక్సెప్ట్ అవ్వదండి. సో విత్ ఇన్ దిస్ పీరియడ్లోనే మనం అన్నది క్లెయిమ్ అన్నది సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించింది మనకి పీరియడ్ కూడా ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు ఫ్రెండ్స్. పాలసీ పీరియడ్ ఎప్పటి నుంచి 12 months ఆఫ్ డేట్ ఆఫ్ యాక్సిడెంట్. తర్వాత ఈవెంట్ విత్ డెత్ అక్కర్స్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ పాలసీ. సో ఇవన్నీ కూడా మనకు చాలా క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీన్ని చూసిన తర్వాత వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఎవరికి ఇంటిమేట్ చేయాలనుకున్నాం ఫ్రెండ్స్. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇస్తున్నారండి. వాళ్ళ ఈమెయిల్ ఐడి, టోల్ ఫ్రీ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ల్యాండ్లైన్ నెంబర్. సో ఒకవేళ వీళ్ళు క్లెయిమ్ కనుక యాక్సెప్ట్ చేయనంటే దాన్ని ఎక్స్క్లేట్ చేయడానికి ఎవరెవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ నెంబర్స్, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్, వాళ్ళ డెసిగ్నేషన్స్ కూడా మనకి చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో తర్వాత మనం ఎవరికైనా అఫిలియేట్ అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఎవరికి ఎక్స్క్లేట్ చేయాలి, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, తర్వాత సెకండ్ లెవెల్ ఎస్కలేషన్, థర్డ్ లెవెల్ ఎస్కలేషన్, వాళ్ళ జనరల్ మేనేజర్, మన ఈమెయిల్ ఐడి, ఏమన్నా కంప్లైంట్ చేయాలనుకుంటే దానికి ఈమెయిల్ ఐడీస్, అంబుడ్స్మెంట్ అంటే రిడ్రెసల్ ప్రొసీజర్ అంటే వీళ్ళకి బ్యాంక్ వాళ్ళు ఏం చేయకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనం అప్పీల్కి వెళ్ళొచ్చండి అంబుడ్స్మెంట్కి. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది కమింగ్ టు నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, అనెక్సర్ 4 అండి. అనెక్సర్ 4లో మనం ఏమేమి డీటెయిల్స్ ఉంటాయన్నది మీకు క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. అక్కడ డేట్ ఆఫ్ పాలసీ ఉంది, తర్వాత శాలరీ ఆఫ్ ది డీటెయిల్స్, అంటే మీరు జస్ట్ క్వశ్చనరీ ఫామే కాబట్టి మీరు చూసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఫిల్ చేసేసి మన ఫామ్ సబ్మిట్ చేస్తే ఫ్రెండ్స్ మనకి మనం క్లెయిమ్ ఇనిషియేషన్ చేసినట్టు అవుద్ది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలండి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి, ఫుల్ ఫామ్స్ అన్నది ఇవ్వడం జరిగిందండి. కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ని సిఎస్పి అంటారు, మన ఇందులో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ కాబట్టి ఎస్జిఎస్పి అండి. సో తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది ఇనిషియేషన్ క్లెయిము, పర్సన్ ఫుల్ నేమ్ ఇనిషియేషన్ క్లెయిము, రిలేషన్షిప్ ఏంటండి, తర్వాత వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఇంటిమేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో తర్వాత ఇది అనెక్సర్ 5 అండి. అనెక్సర్ 5లో మనం నామినీ ఆర్ క్లెయిమెంట్ లీగల్ హెయిర్ ఏమేమి సబ్మిట్ చేయాలి, సో ఏమేమి సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పాలసీ డీటెయిల్స్, అడ్రస్ ఎవరికి సబ్మిట్ చేయాలి, వాళ్ళ ఫోన్ నెంబర్స్, టోల్ ఫ్రీ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ అన్నీ ఉన్నాయండి. సో మనం ఇవన్నీ ఫిల్ చేసి ఆ ఈమెయిల్ ఐడీస్ ఆ ఫోన్ నెంబర్స్కి మనం డీటెయిల్స్ అన్నది సెండ్ చేస్తే మనకి క్లెయిమ్ అన్నది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక డీటెయిల్స్ అన్నీ కూడా మనమే ఇవ్వాల్సి ఉంటుందండి. మన శాలరీ ప్యాకేజ్కి మనం ఎంత అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నాం, యాడ్ ఆన్ కవర్స్ ఏమేమి అప్లికబుల్ అవుతున్నాయి, సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంది చూసారండి. సో అన్నీ మనం ఫిల్ చేసి ఇస్తే వాళ్ళు దాన్ని రిపోర్ట్ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళు ఎంత సెటిల్ చేయాలి, ఏం సెటిల్ చేయాలన్నది వాళ్ళు ఫైనల్ అమౌంట్ డిసైడ్ చేస్తారండి. తర్వాత మనకి ఫామ్ 5కి
డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా క్లియర్గా ఇచ్చారండి. అంటే ఒక్కొక్క క్లెయిమ్ ఇనిషియేషన్ ఫామ్కి, తర్వాత స్టాంప్స్ ఏమేమి కావాలి, అంటే బ్యాంక్ వాళ్ళు ఏమేమి ఇవ్వాలి, తర్వాత నెఫ్ట్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి మనం, అంటే నామినీ ఇక్కడ మనం మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. నెఫ్ట్ ఫామ్ నామినీది, వాళ్ళ పాన్ కార్డు కాపీ ఆఫ్ నామినీ ఆర్ జాయింట్ అకౌంట్ హోల్డర్ ఆర్ క్లెయిమెంట్ ఇన్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత అటెస్టెడ్ డెత్ సర్టిఫికేట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ క్లెయిమెంట్ అన్నది వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత బ్యాంక్ వాళ్ళు మన ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా వాళ్ళ తరపున ఈ బ్యాంక్ అకౌంట్ ఏ పర్సన్ దాన్ని వాళ్ళు సర్టిఫై చేస్తూ వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇదన్నీ ఫిల్ చేసి బ్యాంక్ వాళ్ళు మన ఇన్సూరెన్స్ కంపెనీకి బ్యాంక్ మేనేజర్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎనెక్సర్ 7లో వచ్చి నెఫ్ట్ ఫామ్ అండి. ఇది ఎవరైతే క్లెయిమెంట్ ఉన్నారో, నామినీ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నెఫ్ట్ ఫామ్లో, సో దీనికి ప్రూఫ్స్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. లైక్ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ కానీ క్యాన్సిల్ చెక్, ఈ రెండు అట్లా ఏదో ఒకటి సబ్మిట్ చేయాలండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డిజేబిలిటీ అయితే అంటే చనిపోకుండా ఏమైనా పర్మనెంట్ డిజేబిలిటీ లైక్ హ్యాండ్స్ లాస్ అవ్వడం కానీ, లెగ్స్ లాస్ అవ్వడం కానీ, ఇయర్స్ లాస్ అవ్వడం కానీ, ఐసైట్ లాస్ అవ్వడం కానీ, ఇలాంటి ఏదన్నా డిజేబిలిటీ కనుక జరిగితే దానికి కూడా మనకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఫ్రెండ్స్. సో దాంట్లో ఏమి సబ్మిట్ చేయాలన్నది కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇది ఎనెక్సర్ 4 అండి. సో దీంట్లో ఎవరికి అడ్రస్ చేయాలి ఏంటనే అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత కింద మన ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాలన్నది చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ యాక్సిడెంట్, టైమ్ ఆఫ్ యాక్సిడెంట్, ప్లేస్ ఆఫ్ యాక్సిడెంట్, డీటెయిల్స్ ఆఫ్ యాక్సిడెంట్, డేట్ ఆఫ్ డెత్, సో ఇవన్నీ కూడా మన ప్యాకేజెస్ ఏంటి. సో దీని గురించి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీరు ఏ శాలరీ ప్యాకేజీలో ఉన్నారు, ఏమేమి తీసుకుంటున్నారు, మనం నామినీని ఎవరు పెట్టే డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళు చాలా క్లెయిమ్ ఈజీగా చేసుకోవడానికి, ఎవరైనా మనం ఎంప్లాయీస్కి సపోర్ట్ చేయడానికి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఇది కనుక చూస్తే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మనకు నామినీ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ చాలా క్లియర్గా. సో తర్వాత మీరు ఏమైనా షార్ట్ కట్స్ ఇబ్బంది పడితే కింద ప్రతిసారి వాళ్ళు షార్ట్ కట్ అండ్ ఫుల్ ఫామ్ అంటే స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ SGSP అని ప్రతి దిక్కున ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో దాన్ని చూసి అప్రోప్రియేట్గా మనం ఆర్గనైజేషన్ టిక్ చేయాల్సి ఉంటుందండి. సో తర్వాత మనకి పర్మనెంట్ డిసేబిలిటీ, పార్షియల్ డిసేబిలిటీ క్లెయిమ్ ఫామ్ కూడా ఉందండి. సో దీంట్లో మన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఫిల్ చేసి, సో మన ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు టైప్ ఆఫ్ కొన్ని వాటికే క్లెయిమ్ ఇస్తున్నారండి. సో ఇక్కడ చూస్తే కనుక ఇంజరీ ఆర్ లాస్ వచ్చి మనం ఐసైట్, హ్యాండ్స్ ఇలా కొన్ని ఇచ్చారండి. సో తర్వాత పర్మనెంట్ ఆర్ పార్షియల్ ఇంజరీ అన్నది ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైటీరియా అండి. ఇది ఈ క్రైటీరియాలో డాక్టర్ ఏదైతే మ్యాచ్ అయినట్టు మన సర్టిఫికేట్ ఇస్తారో ఆ సర్టిఫికేట్ బట్టి వేరులో క్లెయిమ్ ఫామ్ అన్నది సెటిల్ చేస్తారని మనకి. సో తర్వాత ఎనెక్సర్ 9 అండి, మెడికల్ సర్టిఫికేట్ నేను చెప్పినట్టుగా ముందు. సో డాక్టర్ గారు ఇస్తారని మనకి. సో ఈ డాక్టర్ సర్టిఫికేట్ కూడా మనం ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ చూస్తే కనుక మీరు చూసారంటే ప్రజెంట్ కండిషన్ అంటే ఇంజరీ అయిన తర్వాత మీ కండిషన్ ఎలాగుందన్నది కూడా డాక్టర్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మొత్తం కంప్లీట్గా ఫిల్ చేసి మనకి వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్, వాళ్ళ క్వాలిఫికేషన్, సో డాక్టర్ డీటెయిల్స్ కూడా అన్నీ చాలా క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఈ ఫామ్ ఫిల్ చేసే వాళ్ళకి బ్యాంకు వాళ్ళు కూడా లెటర్ హెడ్ మీద సో మనకి ఈ అకౌంట్ ఉంది, ఈ డీటెయిల్స్ వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి అని మనం ధృవీకరించి బ్యాంకు వాళ్ళు కూడా మన ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ కాపీ అన్నది ఇస్తే ఫ్రెండ్స్ వితిన్ 15 డేస్లో మనకి వర్కింగ్ డేస్లో మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ సెటిల్ చేసి మనకి అమౌంట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.